విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వెల్కమ్ టు రియాలిటీ చెక్. నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఇక తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత అప్లికేషన్ల పైన హైకోర్టు ఇప్పటికీ 4 వారాలలో ఖచ్చితంగా శాసనసభాపతికి సంబంధించి ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి సంబంధించి ఏదైతే వారి అనర్హత వేటుపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలనేది కూడా పెద్ద ఎత్తున ఒక నిర్ణయాన్ని మాత్రం, అంటే ఒక తీర్పును మాత్రం వెలువరించింది. ఈ యొక్క తీర్పుని ఎట్లా చూస్తారు? ఇక మనతో పాటు హైకోర్టు న్యాయవాది బాలయ్య గారు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా కోర్టు మాత్రం ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దాదాపు తెలంగాణలో ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా చాలామంది కూడా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులు చేశారు. ఆ పార్టీ ఫిరాయింపుల పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కోర్టుకు వెళ్ళి ఫిర్యాదులు చేసిన సందర్భం కనబడ్డది. దానిపైన విచారించిన ధర్మాసనం ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది. శాసనసభాపతి ఖచ్చితంగా 4 వారాలలో ఈ నిర్ణయం తీసుకోవాలి అనేది ఒక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని ఎట్లా చూస్తారు మీరు? ఈ తీర్పుని స్వాగతించాలి. ఎందుకంటే ఈ తీర్పు గురించి మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఎందుకంటే దీనికి ముడిపడి ఇంకొక వేరే కేసులు కూడా ఉన్నాయి దానం నాగేందర్ మీద. అంటే ఎలక్షన్ పిటిషన్ కూడా ఒకటి పెండింగ్ ఉంది. గతంలో 2-3 వారాల కిందట కూడా జడ్జి గారు ఈ తీర్పు ఉంది కాబట్టి ఆ పిటిషన్ కూడా కొంచెం డేట్ పొడిగించడం అయితే జరిగింది. ఈ తీర్పు అయిపోయింది కాబట్టి ఇంకా ఖచ్చితంగా చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో, స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ఫిర్యాదుల మీద యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. ఇంకా ఆయనకు తిరుగులేదు. తీసుకొని వాళ్ళని డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది. 1. 2, ఒకవేళ డిస్క్వాలిఫై చేయడానికి ఆయన టైం పొడిగిస్తూ పోయినారనుకోండి. సపోజ్ మాకు ఇంకా టైం కావాలని చెప్పేసి అని మేము సుప్రీంకోర్టుకు దానికి అప్పీల్కి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అది సింగిల్ బెంచ్ లో వచ్చింది. దాన్ని డివిజన్ బెంచ్ లో క్యాజువాలిటీకి ఛాలెంజ్ చేస్తారు. ఇది ఎట్లా ఆర్డర్ అవుతుంది, ఏదో గ్రౌండ్స్ లో ఛాలెంజ్ చేస్తారు తప్పకుండా, డౌట్ అందులో. సో అది టైం అయితే ఖచ్చితంగా వాళ్ళు పొడిగించుకుంటే వెళ్ళడం అయితే జరుగుతుంది, నో డౌట్. కానీ అది కాకుండా ఇంకో కేసు ఉందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే మీద. మరి దాని నుంచి తప్పించుకునే అవకాశాలు లేవు. ఆయన అక్కడ అడ్మిటెడ్ ఎంపీకి ఎమ్మెల్యేకి 2 చోట్ల కంటెస్ట్ చేశాడు. ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు, ఎంపీగా కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశాడు. అక్కడ ఎవిడెన్స్ ఉండిపోయింది కదా. ఎవిడెన్స్ అక్కడ ఉండిపోయింది ఎలక్షన్ కమిషన్లో. దాన్ని కాదని చెప్పడానికి లేదు కదా. అక్కడ ఓకే అయిపోతారు. సో అట్ ఎనీ కాస్ట్ రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే బీఆర్ఎస్ నుంచి జంప్ అయి కాంగ్రెస్లోకి వెళ్ళినారో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద చెంప పెట్టాను అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మొటికాయ అని అనుకోవాలి. నిజంగా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని అసలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ రిజైన్ చేసి ఎలక్షన్స్కి వెళ్ళి ఉండాల్సింది. నువ్వు మంచిగా ఉండే ఫెయిర్ ఎలక్షన్స్ పాలసీకి వెళ్ళి ఉండాల్సిందే. నీతులు సూక్తులు చెప్పినప్పుడు పాటించాలి కదా. అదే నీతులు సూక్తులు ఇప్పుడు పాటించుంటే వాల్యూ ఉండేది. పాటించకపోవడమే ఈరోజు వాళ్ళకి. గతంలో ఉన్న బీఆర్ఎస్ కూడా, అంటే అప్పుడు టీఆర్ఎస్ కోర్స్ అండి, బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది, టీఆర్ఎస్ తప్పు చేసింది, ప్రజలు అయితే తీర్పు ఇచ్చేశారు కదా. ఈ భారతదేశంలో అన్నిటికంటే మనము ప్రామాణికంగా తీసుకునే తీర్పు ఏదైనా ఉందంటే అది పబ్లిక్ జడ్జ్మెంట్ ఈజ్ అల్టిమేట్ ఎండ్ ఆఫ్ ద డే. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జడ్జ్మెంట్ ని కూడా తిరగరాసే కెపాసిటీ ఎవరికైనా ఉంది అంటే పబ్లికే. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. దేనైనా తిరగరాసే కెపాసిటీ ఉంది. భారతదేశం ముఖ చిత్రాన్ని కూడా తిరగరాసే కెపాసిటీ ఎవరికి ఉంది? పబ్లికే. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వాజ్ రిజాల్వ్ దిస్ కాన్స్టిట్యూషన్. దిస్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటన్. ఇట్స్ రిటన్ ఫర్ హూమ్? ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం మనం రాసుకున్నది. నాకు నచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగరాస్తారు దాన్ని. ప్రజలు తిరగరాయగలుగుతారు. దాంత కెపాసిటీ ఉంది. మరి అలాంటప్పుడు ప్రజలు తీర్పు ఇచ్చేసారుగా, బీఆర్ఎస్కి ఇంటికి పంపించేసారుగా, ఆ పొజిషన్లో కూర్చోబెట్టారుగా. సో నీకు ఆ పవర్ ఇచ్చినప్పుడు, పొజిషన్లో కూర్చోబెట్టినప్పుడు నువ్వు అదే తప్పులు చేయకూడదు కదా. మరి తప్పులు చేసినప్పుడు ప్రజలు ఊరుకుంటారా? ప్రభుత్వము నడుపు, అలాగని పద్ధతి లేకుండా నడిపినప్పుడు కోర్టులు కూడా ఊరుకుంటావు కదా. దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యాక్ట్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. దానికి డ్యూ ప్రాసెస్ ఉంటుంది, ఎస్ఓపి ఉంటుంది. స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సింది అంటారా? తప్పదు, తీసుకోవాల్సి వస్తుంది. అంటిల్ ఆ ఆర్డర్ ఫోర్స్లో ఉన్నంత వరకు స్పీకర్ అయితే ఆర్డర్ తీసుకోవాల్సిందే. ఒకవేళ ఆర్డర్ని ఛాలెంజ్ చేసి సెటిసైడ్ చేస్తే మాత్రం చెప్పడం. చూడాలి చట్టం ఏం చెప్తుంది. ఫిరాయింపుల చట్టం యాంటీ డిఫెక్షన్ అనేది కంపల్సరీ. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయినప్పుడు అది ప్రూవ్ అయితే కంప్లైంట్ ఇస్తే చైర్పర్సన్కి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకొని అతను డిస్క్వాలిఫై చేయాలి. నువ్వు ఒక బీఫామ్ మీద కంటెస్ట్ చేసినాక ఇంకో చోట కావాలనుకుంటే ఆ బీఫామ్ను ఆ పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చేసి ఇండిపెండెంట్గా ఉండొచ్చు, స్పెక్టేటర్గా ఉండొచ్చు.
పక్కన ఉండొచ్చు, ఇంకో పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో వర్క్ చేయకూడదు. కావాలంటే గవర్నమెంట్లో ఉండొచ్చు. బై ద వే మీకు ఇంకో విషయం తెలియని విషయం ఏంటంటే, మీకు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి గవర్నమెంట్లో మినిస్ట్రీ కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. ఇవ్వకూడదని ఎక్కడ లేదు, ఇవ్వచ్చు మినిస్ట్రీ కూడా. బట్ వేరాస్ పార్టీని ఫిరాయించకూడదు, దీంట్లో ఉండి ఆ పార్టీకి వెళ్ళకూడదు. మీరు కావాలంటే గవర్నమెంట్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. అపోజిషన్ లీడర్ ఎట్లయితే అపోజిషన్ లీడర్కి మీకు ఒక స్టేటస్ ఉంటుందో, అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేని కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే మినిస్ట్రీగా. ఆ ఎక్స్పర్టైజ్ ఉన్నారు. అంటే ఆల్రెడీ రిజైన్ చేసి వెళ్ళారు కదా ఇప్పుడు దానం నాగేందర్, మీరు ఒక సందర్భం బట్టి చెప్పారు కాబట్టి అంటున్నాను. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినప్పుడు ఆ కన్సర్న్ ఎమ్మెల్యేకి కూడా రిజైన్ చేయాలి ఆయన. ఎస్. అయితే ఇక్కడ ఒక ట్విస్టింగ్ ఉంది, ఇది ఒక పెద్ద లీగల్ ట్విస్ట్. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతూ, ఇప్పుడు ఒక పెద్ద లీగల్ ట్విస్ట్ ఏంటంటే ఆయన కంటెస్ట్ చేసింది ఎంపీకి. ఓకే, పాయింట్ మీకు అర్థమైంది? అర్థమైంది. లోక్సభకేనా, లోక్సభకి కంటెస్ట్ చేశారు కాబట్టి ఇది అది పెద్ద డిస్టింగ్విష్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ లీగల్ బ్యాటిల్ జరిగింది. మరి వాళ్ళ కౌన్సిల్స్ అంత ఆలోచించారో లేదో తెలియదు కానీ, బట్ ఇక్కడైతే ఒక ట్విస్టింగ్ పాయింట్ అయితే ఉంది. అది ఎమ్మెల్యే, ఇది ఎంపీ, దాన్ని మరి ఎలా ఛాలెంజ్ చేయాలి, ఎలా చూసుకోవాలనేది ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు. ఎట్లా ఉండబోతుంది ఆయన పరిస్థితి? అది చూడాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆ బేసస్లో ఏ విధంగా ప్లీడింగ్స్ ఉన్నాయి, ఏ విధంగా దాన్ని రిటర్న్ రాస్తున్నారు, ఏ పాయింట్స్ని కన్సిడరేషన్లో తీసుకుంటున్నారు, ఛాలెంజింగ్ పాయింట్స్ ఏం తీసుకుంటున్నారు, ఇది ఒక పెద్ద సముద్రం. ఓవర్ ద ఫ్లో మనం అలా చెప్పలేము. దానికి ఒక పెద్ద బుక్స్ని తీసుకోవాలి, చదవాలి, మెటీరియలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ చేశాకనే అది ఒక కొలిక్ వస్తుంది తప్ప ఓవరాల్గా అయితే ఒక ట్విస్ట్ అనేది అయితే ఉంది. ఆ ట్విస్ట్ మరి ఎలా జరుగుతుంది ఏంటనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఏది చైర్మన్ వర్క్. కానీ ఎలక్షన్ పిటిషన్లకు అలా ఉండదు. దట్స్ అ స్ట్రైట్ రూట్. అది పట్టమని కొట్టేస్తుంది. కోర్టు డైరెక్ట్ చేసిందంటే రిమూవ్ చేసేస్తే ఎవరైతే రెస్పాండెంట్స్ ఉంటారో వాళ్ళని డిక్లేర్ చేసేస్తుంది, కోర్టు డిక్లేర్ చేస్తుంది, అయిపోయింది. దీనికి తప్పించుకోవచ్చేమో కానీ ఎలక్షన్ పిటిషన్ని మాత్రం తప్పించుకునే అవకాశాలే లేవు. ఎలక్షన్ పిటిషన్ ఎలాంటిది అంటే పాయింట్ బ్లాక్ గన్ పెట్టడం టైప్. ఓకే, ఇదన్నా చైర్మన్ని మేనేజ్ చేసుకొని, సీఎంని మేనేజ్ చేసుకొని, ఇంకోని మేనేజ్ చేసుకొని కాలం గడిపేయచ్చు. బట్ వేరాస్ ఎలక్షన్ పిటిషన్ అలా కాదు కదా. ఎలక్షన్ పిటిషన్ అనేది డైరెక్ట్ పాయింట్ బ్లాక్లో పెట్టడం. ఏ మాత్రం తేడా జరిగింది అవుట్. సో దీన్ని తప్పించుకున్నా ఎలక్షన్ పిటిషన్స్ ఫైల్ అయిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా తప్పించుకునే అవకాశాలు అయితే లేవు. ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే వీళ్ళందరూ అడ్మిట్ అయిపోయి వేరే పార్టీలో కంటెస్ట్ కూడా చేస్తున్నారు కదా. అక్కడ ఒక అఫిడవిట్, ఇక్కడ ఒక అఫిడవిట్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్లో ఉన్నాయి కదా. దాన్ని అయితే తూచంటే అయిపోయింది. ద మూమెంట్ వెన్ యూ సే ఇట్స్ బై మిస్టేక్, దేర్ ఎండ్స్. రాంగ్ అఫిడవిట్, ఇట్స్ కెనాట్ బి సస్టైనబుల్. అసలు అలాంటిది యాక్సెప్టే చేయకూడదు. అంటే ఇల్లీగల్ యాక్సెప్టెన్స్, ఇల్లీగల్ యాక్సెప్టెన్సెస్ అంటే కోర్టు సెటసైడ్ చేసి అయిపోయింది, అయిపోయింది. గతంలో కూడా చూసాం కదా మనకి ఫనామా వెంకటేశ్వరరావు, మిగతా శ్రీనివాస్ గౌడ్, వీళ్ళందరికీ సంబంధించి మరి వారు డిస్క్వాలిఫై కాలేదు కదా. అదేనండి, ఇక్కడ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో ఎన్ని రోజులు పట్టింది, ఎప్పుడు జడ్జ్మెంట్ వచ్చింది, దాంట్లో చైర్పర్సన్కి ఎన్ని రోజులు వచ్చింది, చైర్పర్సన్ ఎప్పుడు డెసిషన్ తీసుకున్నారు, ఇదంతా లెంతీ పీరియడ్. సేమ్ అదే ప్రాసెస్ కాబోతుందేమో మరి, ఎందుకంటే గతంలో జరిగిన సిచ్యువేషన్. ఓకే, అక్కడ తప్పించుకోవచ్చేమో కానీ ఎలక్షన్ పిటిషన్లో తప్పించుకోలేరు కదా. అక్కడ తప్పించుకోవచ్చు మీరు అన్నట్టే, బట్ వాట్ అబౌట్ ఎలక్షన్ పిటిషన్? మరి ఎలక్షన్ పిటిషన్ ఎట్లా తప్పించుకుంటారు? ఓకే, దాన్ని తప్పించుకోవడానికి అవకాశాలు అయితే లేవు. రైట్, అక్కడైతే మీకు పాయింట్ బ్లాక్. అది 100%. అది మిస్ అయిపోయిందంటే ఇది ఖచ్చితంగా పడుతుంది వెయిట్ అయితే, అందులో డౌట్ లేదు. రైట్, చివరిగా చెప్పండి ఎట్లా ఉండబోతుంది అసలు వీళ్ళ పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది ఎవరైతే పార్టీ ఫిరాయించి? ఒకటి పార్టీ ఫిరాయించి ఇలా చేసిన వాళ్ళకందరికీ కూడా ప్రజలు కూడా మళ్ళీ వాళ్ళు కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఖచ్చితంగా బుద్ధి, మళ్ళీ గెలిపించకూడదు వాళ్ళని. ఎందుకు గెలిపించాలి వాళ్ళకి? దేనికోసం నువ్వు పార్టీని ఫిరాయించి నువ్వు చేస్తున్నావు? ప్రజల కోసం అయితే కాదు, నీ కోసం చేసుకుంటున్నావు. ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలి? ఖచ్చితంగా ప్రజలు వాళ్ళు మళ్ళీ నిలబడితే మాత్రం వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళని రాజకీయాల నుంచి బహిష్కరించేయాలి. ఉప ఎన్నికలు వస్తాయంటారా మరి? ఉప ఎన్నికలు ఏ నియోజకవర్గానికి? ఇప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయింపుల అంటే చెప్పలేమండి. అది ఇప్పుడు అది నేను అదే అంటున్నా. ఇప్పుడు కొంతమంది ఈపీలు ఫైల్ చేశారు, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేశారు. ఉప ఎన్నికలు రాకముందే ఆ ఈపీ కన్క్లూజన్ అయిపోయి జడ్జ్మెంట్ వచ్చేస్తుంది అనుకోండి, వీళ్ళని రిమూవ్ చేసి వాళ్ళని డిక్లేర్ చేస్తారు. ఓకే, సెకండ్ రిటర్న్ క్యాండిడేట్ కింద వాళ్ళని డిక్లేర్ చేస్తారు. అప్పుడు అక్కడ ఎలక్షన్స్ రావు కదా. వేరే నియోజకవర్గాలు ఒకవేళ వస్తే చెప్పలేం. అక్కడ ఈపీలు ఫైల్ చేస్తున్నారా లేదో చూడాలి మనం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.